హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదిగోండి, ఇవి వచ్చేసి సీమంతం కోసం శారీ కుచ్చులు వేయమని అలాగే బ్లౌజ్ కుట్టమని ఇచ్చిందనమాట. డైలీ కుట్టించుకునే అమ్మాయిలండి. బయట వర్క్ వేయి చేతులకి నైట్ ఆ రోజు 10 అయిందండి నా చేతికి వచ్చేతలకి. సో బ్లౌజ్ కట్ చేసుకొని కుట్టేసి శారీస్కి ఫాల్స్ వేసి అలాగే కుచ్చులు అనేది కట్టేశాను అనమాట. మార్నింగ్ పొద్దున్నే అమ్మాయి సీమంతం అనమాట. సో బ్లౌజెస్ వర్క్ అయితే హడావిడిగా ఇచ్చినా కూడా బాగా వచ్చిందండి ఫినిషింగ్. సో తను బయట వెయిట్ చేసింది. ఇదిగోండి, ఇది రెండో శారీ. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చెస్ మోడల్లో శారీ ఉంది. చాలా బాగుందండి. ఇలా సింపుల్గా కుచ్చులు అనేది వేయించేసింది, టైం లేదనేసి. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది చూడండి. ఇది 1000 అంట ఇది బ్లౌజ్ వర్క్. చాలా బాగుంది చూడండి. ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. తను అప్పటికప్పుడుకి వెయిట్ చేసినా కూడా అంత ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. స్టోన్స్ కొంచెం తక్కువే పెట్టించుకుందనమాట. ఎంఐ ఎక్కువ వద్దు, హెవీగా కనిపిస్తే బ్లౌజ్ కొంచెం లుక్ ఎత్తిపోతుంది అనేసి స్టోన్స్ కొంచెం తక్కువగా అడిగి పెట్టించుకోయింది. ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. అందులో ఫంక్షన్లో కూడా చాలా బాగుందన్నారు. ఇదిగోండి, ఇది వేరే శారీ, నార్మల్ శారీ అనమాట. బ్లౌజ్ కుట్టించుకునేకే ఇచ్చింది సీమంతానికి అమ్మాయి. కొంచెం సిల్క్ శారీ అనమాట. సిల్క్ శారీ మీద పెయింటింగ్. దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా నార్మల్ గోటలా అదేం పెట్టించుకోకుండా నార్మల్ హైనెక్ మాదిరి కుట్టేసి ఇలా పెట్టేశాను అనమాట. రాసి బుట్ట పెట్టేసి. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి. అందరూ చాలా బాగుందని అన్నారు ఫంక్షన్లో. అన్నీ వేసుకుందమ్మా, చాలా బాగా వచ్చింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి సీమంతం కోసం నేను కుట్టిన బ్లౌజులు 2 రోజుల్లో కుట్టేశాను అనమాట. మిగతా ఇంకా వేరే ఉన్నాయండి. నార్మల్ బ్లౌజులు కానీ కుట్టించుకోయింది తను. ఇదిగోండి, హుక్స్ వచ్చేసి అలా పెట్టేశాను. బటన్ ఏం వద్దన్నారు. ఏమన్నా ఉన్న ఇబ్బంది అవుతుంది లేండక్క, వద్దనింది. ఇవి నార్మల్ బ్లౌజెస్ అలాగే 3 కుట్టేసి పక్కన పెట్టేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్.